నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్కి సంబంధించి ఒక కాన్సెప్ట్ అనమాట. బట్ మన దేశంకి సంబంధించినటువంటి న్యూస్ అండ్ మన దేశంతో పాటు పాకిస్తాన్కి మనకి మధ్యన జరిగినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ మధ్యకాలంలో దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లో భాగంగా వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, రీసెంట్గా చైనా నుంచి పాకిస్తాన్కి వెళ్తున్నటువంటి ఒక పెద్ద షిప్ని మన దేశం అడ్డగించడం జరిగింది. సో ఎందుకోసం అడ్డగించింది అండ్ దానివల్ల ఏంటి మన దేశానికి ఇబ్బంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చూద్దాం. సో ఆ షిప్ పరంగా ఏమున్నాయంటే, మిలిటరీకి సంబంధించినటువంటి కొన్ని ఆయుధ సామాగ్రి లాంటివి ఉన్నాయని భావిస్తున్నాం అన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ షిప్ ట్రావెల్ అవుతుందంటే, చైనా నుంచి పాకిస్తాన్కి వెళ్తున్నటువంటి పెద్ద కార్గో షిప్ని ఇండియా సీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ షిప్ పరంగా ఎటువంటివి ఉన్నాయి? సో షిప్ పరంగా వాళ్ళు మిలిటరీ పరంగా అవసరమైనటువంటి విషయాలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ మిలిటరీ పరమైనవి కాదు అని పాకిస్తాన్ వాదిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఎటువంటివి అంటే, ఆ యొక్క షిప్ అనేది మాల్టా దేశానికి సంబంధించినటువంటి ఫ్లాగ్ తోటి ఉంది. సో వెళ్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి డెస్టినేషన్ అంటే మాత్రం చైనాలో స్టార్ట్ అయింది, చైనా నుంచి పాకిస్తాన్కి వెళ్తుంది. కానీ ఆ షిప్ మీద ఉన్న ఫ్లాగ్ వచ్చేసి మాల్టా దేశానికి సంబంధించినటువంటి ఫ్లాగ్ తోటి ఆ యొక్క షిప్ అనేది వెళ్తుందనమాట. అండ్ CMA CGM అటిల్లా వెజల్ తోటి అది నిండి ఉందన్నమాట. దానిలో న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి ఏవైతే కావాలో ప్రొడక్ట్స్ అటువంటివన్నీ ఉన్నాయన్నమాట. అంటే అక్కడ మిషనరీకి సంబంధించినటువంటి కొన్ని ఉన్నాయి. అవి ఎటువంటివంటే న్యూక్లియర్ యూస్కి పనికొచ్చేటువంటివి ఉన్నాయి. ఎక్కడ ఈ యొక్క షిప్ని ఆపివేయడం జరిగిందంటే, ముంబై యొక్క నవశేవా పోర్ట్లో ఈ యొక్క వెజల్ని, నథింగ్ బట్ ఇక్కడ ఈ షిప్ని ఆపివేయడం జరిగింది. అండ్ ఈ షిప్ అయితే ఎందుకు ఆపేశారంటే, ఆ యొక్క షిప్లో CNC మిషన్ క్యాబుల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఏవైతే మెటీరియల్ ఉంటుందో అవన్నీ ఉన్నాయన్నమాట. అసలు ఇలాంటివి ఉన్నాయని ఎలా తెలిసింది? తెలిసిందంటే, ఫస్ట్ జనరల్ ఇన్స్పెక్షన్లో భాగంగా చెక్ చేస్తున్నప్పుడు ఏదైనా షిప్ కనుక మన దేశం యొక్క ప్రాదేశిక జలాల్లో వచ్చి వెళ్తుందంటే ప్రతి ఒక్క షిప్ని చెక్ చేస్తూ ఉంటారు. అలా చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంచెం డౌట్ వచ్చిందనమాట. అనుమానం వచ్చినప్పుడు వెంటనే DRDO టీం వాళ్ళకి ఇందులో ఏదో సస్పెక్ట్ చేసే విధంగా మాకు కొన్ని ఐటమ్స్ కనిపించాయి, మీరు వచ్చి వాటిని ఇన్స్పెక్ట్ చేయండి అని DRDOకి చెందినటువంటి టీంని ఆహ్వానించడం జరిగింది. అప్పుడు DRDOకి చెందినటువంటి టీం వాళ్ళు వచ్చి చేసినటువంటి చెకింగ్లో భాగంగా షిప్ మొత్తం చెక్ చేసినప్పుడు ఇందులో ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో, షిప్లో క్యారీ చేసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది న్యూక్లియర్ ప్రోగ్రామ్కి అవసరమైనటువంటి, అంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ కంటే న్యూక్లియర్ మిసైల్స్ తయారు చేయడానికి అవసరమైనటువంటి ఏవైతే అవసరమో సామాగ్రి, అటువంటి CNC మిషన్స్ అనేవి ఈ యొక్క షిప్లో వెళ్తున్నాయని వాళ్ళు ధృవీకరించారనమాట. అండ్ ఈ షిప్ ఏదైతే ఉందో అది తైవాన్ మైనింగ్ ఫర్ కాస్మోస్ ఇంజనీరింగ్ అనేటువంటి కంపెనీ తరపు నుంచి వెళ్తుంది. సో ఈ కార్గో షిప్ ఏదైతే ఉందో అది తైవాన్ మైనింగ్ కంపెనీ నుంచి అనమాట. అంటే ఇది ఒక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేటువంటి కంపెనీ, చైనాకి సంబంధించినటువంటి కంపెనీ అనమాట. అక్కడ నుంచి కాస్మోస్ ఇంజనీరింగ్ అనేటువంటి పాకిస్తాన్ కంపెనీకి ఈ సప్లైస్ అన్నీ కూడా వెళ్తున్నట్లుగా అందులో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ సప్లిమెంట్స్, అంటే అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా పాకిస్తాన్ యొక్క రక్షణ రంగానికి అవసరమైనటువంటి వస్తువులుగా, అండ్ అవి కూడా మిలిటరీ పర్పస్గా వాడచ్చు, న్యూక్లియర్ క్యాబుల్ వస్తువులుగా అంటే మిసైల్ తయారు చేసే వస్తువుగా వాడచ్చు, నార్మల్గా ఇండస్ట్రీ పరంగా అవసరమైనటువంటి సాధారణ యూసెస్లో కూడా వాడే విధంగా ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఈ యొక్క షిప్లో క్యారీ చేస్తూ ఉన్నాయన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి షిప్స్ పరంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏంటంటే మన దేశం నుంచే వెళ్తున్నాయి. సో ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? మన దేశంలో ముంబై పోర్ట్ నుంచి అక్కడ అడ్డగించడం జరిగిందని చెప్పాం. సో ముంబైలో ఉన్నటువంటి నవశేవా పోర్ట్లో వీటన్నిటిని ఆపేశారు. ఆ షిప్ వచ్చేసి CMA CGM అటిల్లా షిప్ అనమాట. బట్ దీన్ని ఎందుకు ఆపేశారంటే, మెయిన్గా డ్యూయల్ యూజ్ కన్సైన్మెంట్గా దాన్ని పేర్కొనడం జరిగింది. కన్సైన్మెంట్ అది కూడా పాకిస్తాన్కి ఉపయోగపడే విధంగా ఏవైతే మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ తయారు చేస్తుంటారో, న్యూక్లియర్ క్యాబుల్ మిసైల్ తయారు చేస్తుంటారో అటువంటి తయారు చేసేటువంటి విషయం కోసం వాడేటువంటి మెటీరియలే ఈ యొక్క షిప్లో వెళ్తూ ఉందని కనుగొనడం జరిగిందనమాట.
అండ్ ఈ యొక్క షిప్లో ఇంకెటువంటివి ఉన్నాయంటే ఆ ఉన్నటువంటి వస్తువులు కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్డ్ మెషిన్స్ అనమాట. ఈ మెషిన్స్ ద్వారానే మిస్సైల్స్ని తయారు చేసేటువంటి టెక్నాలజీతో ఉన్నటువంటి మిషన్స్ అనమాట. అంటే న్యూక్లియర్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు, న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్స్ తయారు చేసేటప్పుడు చిన్న చిన్న పరికరాలు కానీ, అవసరమైనటువంటి వస్తువులను కానీ తయారు చేయడానికి కంప్యూటర్ తోటి కంట్రోల్ చేసేటువంటి డివైజెస్ అనేవి అవసరమవుతాయి. అటువంటి డివైజెసే ఈ యొక్క షిప్లో క్యారీ చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ యొక్క షిప్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇటాలియన్ కంపెనీకి చెందినవిగా అందులో ఉన్నాయన్నమాట. షిప్ ఏమో చైనా నుంచి పాకిస్తాన్కి వెళ్తుంది, కానీ అందులో ఉన్నటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో, సరుకులు ఏవైతే ఉన్నాయో అవి ఇటాలియన్ కంపెనీకి చెందినవిగా వాళ్ళ యొక్క ఇన్స్పెక్షన్లో తెలిసిందనమాట. అందుకోసమే డిఆర్డిఓ యొక్క రీసెర్చ్ టీమ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, కస్టమ్ అఫీషియల్స్, వాళ్ళు ఈ షిప్ని సీజ్ చేశారు. అండ్ అసలు ఇక్కడ మనం చైనా నుంచి చెప్తున్నాం, బట్ ఇండియా మీదుగా పాకిస్తాన్కి వెళ్తున్నాయి. కానీ వెళ్తున్నటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఇటలీ దేశంలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఇక్కడ నుంచి చైనాకు వచ్చి, చైనా నుంచి ఇలా ట్రావెల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి వెళ్తూ ఇక్కడ ముంబై పోర్టు యొక్క పోలీసులకి దొరికాయి అనమాట. బట్ ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇటలీ నుంచి న్యూక్లియర్ క్యాబుల్ కలిగినటువంటి కంప్యూటర్ కంట్రోల్డ్ మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇటలీ నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు చేసినటువంటి ఐటమ్స్ని పాకిస్తాన్ దాకా చేర్చుకోవడానికి చైనా యొక్క ఇంపోర్ట్ చేసేటువంటి ఒక చిన్న కంపెనీని మధ్య మార్గంగా తీసుకొని ఈ యొక్క మార్గంలో, ఇండియన్ ఓషన్ మార్గంలో పాకిస్తాన్ దాకా తీసుకొని వచ్చింది అని తెలుస్తుంది అనమాట. ఈ కన్సైన్మెంట్ ఏంటంటే డ్యూయల్ యూజ్ కన్సైన్మెంట్ అన్నాం. అంటే జనరల్గా నార్మల్గా ఇండస్ట్రీస్ పరంగా ఏమైనా ఐటమ్స్ తయారు చేయడానికి పెద్ద పెద్ద పరిశ్రమలో వాడేటివి, అండ్ వాటినే న్యూక్లియర్ మిసైల్స్ తయారు చేయడానికి కూడా వాడవచ్చు అనమాట. అంటే న్యూక్లియర్ మిసైల్స్ తయారు చేసేటువంటి క్యాపబిలిటీ కూడా ఈ సిఎన్సి కంట్రోల్డ్ మిషన్స్కి, కంప్యూటర్ కంట్రోల్డ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అటువంటి క్యాపబిలిటీ కూడా ఉంటుంది. అంటే మన శత్రు దేశం మనకు వ్యతిరేకంగా ఇటువంటి న్యూక్లియర్ క్యాబుల్ మిసైల్స్ తయారు చేయడానికి ఇటలీ నుంచి కొన్ని వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నట్లుగా భావిస్తూ ఉన్నారు. అండ్ డిఆర్డిఓ వాళ్ళైతే ఈ చేసినటువంటి ఇన్స్పెక్షన్లో భాగంగా వాళ్ళకి ఈ సిఎన్సి కంట్రోల్డ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మిసైల్స్ తయారు చేయడానికి అవసరమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉంటాయో, మిసైల్స్ని తయారు చేసేటప్పుడు వాటి బ్యాలిస్టిక్ మిసైల్స్ అవుటర్ పార్ట్ కావచ్చు, లోపల న్యూక్లియర్ వెపన్స్ని పెట్టేటువంటి పార్ట్ కావచ్చు, ఏదైతే మనం న్యూక్లియర్ని డిజైన్ చేస్తూ ఉంటామో, న్యూక్లియర్ మిసైల్స్ని డిజైన్ చేస్తుంటామో వాటిని డిజైన్ చేయడానికి అవసరమైనటువంటి మిషనరీనే సిఎన్సి మిషన్స్ అనమాట. ఈ సిఎన్సి మిషన్స్ని డిఆర్డిఓ వాళ్ళు ఈ యొక్క షిప్లో కనుగొన్నారు. అండ్ ఇవేంటంటే పాకిస్తాన్ యొక్క మిసైల్ని డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి వెపనరీగా అండ్ వాటిని తయారు చేయడానికి అవసరమైనటువంటి మిషన్స్గా భావిస్తున్నారు. ఈ మొత్తం ప్రొడక్ట్ అండ్ కన్సైన్మెంట్ మొత్తం వెయిట్ ఎంత ఉందంటే 22,180 kgs దీని యొక్క వెయిట్ ఉంది. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే తైయూన్ మైనింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ, ఇది చైనా కంపెనీ అనమాట. ఇక్కడ నుంచి కాస్మోస్ ఇంజనీరింగ్ అనేటువంటి పాకిస్తాన్ కంపెనీకి ఈ యొక్క షిప్ అనేది వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అండ్ ఈ యొక్క కన్సైన్మెంట్ని మన డిఆర్డిఓ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ప్రొలిఫరేషన్ యాక్ట్ కింద చైనా నుంచి పాకిస్తాన్కి అనవసరమైనటువంటి వస్తువులు వెళ్తున్నాయని భావించి మన దేశంలో దాన్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసినప్పుడు అందులో ఎందుకు అనేది ఖచ్చితంగా అన్ని దేశాలకి చెప్పాలన్నమాట. ఎందుకని చెప్పాలనేది కూడా ఒక అగ్రిమెంట్ ఉంది, అది కూడా మనం చూద్దాం. సో పోర్ట్ అఫీషియల్స్ డిఆర్డిఓ డిఫెన్స్ అథారిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఆ యొక్క షిప్ మొత్తం హెవీ కార్గో మొత్తం చెక్ చేశారనమాట. బట్ చెక్ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని అనుమానాస్పదమైనటువంటి వస్తువులు అనేవి కనిపించాయి. అందువల్ల ఈ కన్సైన్మెంట్ మొత్తాన్ని సీజ్ చేసేసారు. బట్ చైనా చెప్తుంది ఏంటంటే ఇవి మా దేశం నుంచే వెళ్తున్నాయి పాకిస్తాన్కి, ఇవి ఓన్లీ మిషన్స్ మాత్రమే, ఇవి ఎటువంటి విధమైనటువంటి మిషన్స్ కాదు, మిసైల్ క్యాపబిలిటీ తయారు చేసేటువంటి మిషన్స్ కాదని చైనా చెప్తుంది. కానీ జరుగుతున్నది ఏంటంటే ఇటలీ నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, మిసైల్స్ తయారు చేయడానికి అవసరమైనటువంటి వస్తువులు, వాటిని చైనాని మార్గంగా చేసుకొని యూరప్ నుంచి యుఎస్ అండ్ యూరప్ నుంచి అవసరమైనటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా పాకిస్తాన్లోకి అక్రమంగా తీసుకొచ్చుకుంటూ ఉంది. అండ్ ఇవన్నీ కూడా కనిపించకుండా చేయడానికే, అంటే అసలు కొనుగోలు చేసేటువంటి క్యాపబిలిటీ ఉన్నప్పటికీ కూడా కొన్ని దేశాల పర్మిషన్ అనేది కావాలి. అంటే మిసైల్ని తయారు చేయాలంటే కొన్ని దేశాల పర్మిషన్ అనేది ఉండాలి. అలా లేకుండా ఇది మామూలు మిషనరీ అని చెప్తూ డ్యూయల్ యూజ్ కన్సైన్మెంట్ కాదు, మేము మిసైల్స్ తయారు చేయడానికి కాదు, నార్మల్ యూజే అని చెప్పి
చైనా యొక్క మార్గమధ్యంగా పాకిస్తాన్లోకి ఇటువంటి సిఎన్సి కంట్రోల్డ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. అండ్ ఈ సిఎన్సి మిషన్స్ అంటే ఏంటి అండ్ దీని వెనకున్నటువంటి అరేంజ్మెంట్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. దాని వెనకున్నటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని వాస్నర్ అగ్రిమెంట్ ఆర్ అరేంజ్మెంట్గా పిలుస్తూ ఉంటారు. అండ్ ఈ యొక్క వాస్నర్ అరేంజ్మెంట్లో భాగంగా కంప్యూటర్ న్యూక్లియర్ మిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, అంటే కంప్యూటర్ ఎనేబుల్డ్ మిషన్స్ ఏవైతే ఉంటాయో కంట్రోల్డ్ మిషన్స్ అవన్నీ కూడా ఏదైనా దేశం నుంచి ఇంకొక దేశం వాడాలి, కొనుగోలు చేయాలి అంటే ఖచ్చితంగా ఈ వాస్నర్ అగ్రిమెంట్లో సైన్ చేసినటువంటి దేశాలన్నిటికీ ఒకసారి చెప్పిన తర్వాతే యూజ్ చేయాలి, వాడాలి. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఎవరికి నోటిఫై చేయకుండానే అక్రమంగా మార్గమధ్యంగా చైనాతో సహాయంతో తన దేశంలోకి న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి సిఎన్సి మిషన్స్ని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లుగా భావిస్తున్నారు. అండ్ ఈ యొక్క సిఎన్సి మిషన్స్ అని చెప్తున్నాం, అవి కంప్యూటర్ ఆపరేటింగ్ చేసేటువంటి మిషన్స్ అనమాట. అవి పూర్తి ఎఫిషియన్సీతో పనిచేస్తాయి అండ్ చాలా కాలం పాటు కన్సిస్టెంట్గా వర్క్ చేయగలుగుతాయి. అండ్ వాటి యాక్యురసీ కూడా నార్మల్గా తయారు చేసేటువంటి కన్నా కూడా ఈ సిఎన్సి కంప్యూటర్ కంట్రోల్డ్ మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటితో తయారు చేసేటువంటి ప్రొడక్ట్ అనేది చాలా పర్టికులర్గా చాలా బాగుంటుందన్నమాట. అంటే వెపన్స్ని తయారు చేయాలంటే ఆ ఆర్డరింగ్ మెజర్మెంట్స్ కానీ వర్కింగ్ కానీ మొత్తం కరెక్ట్గా చేయడానికి ఈ కంప్యూటర్ కంట్రోల్డ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సహాయం అనేది అవసరం అవుతుంది. మిషన్స్ అన్నీ కూడా అంటే ఈ విధంగా సిఎన్సి మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా వాస్నర్ అరేంజ్మెంట్లో 1996 నుంచి చేర్చడం జరిగింది. అంటే ఈ యొక్క అగ్రిమెంట్లో చేర్చడం అంటే ఈ మిషన్స్ని కొనుగోలు చేయాలన్నా ఇంకొక చోటికి తరలించాలన్నా ఖచ్చితంగా ఈ వాస్నర్ అరేంజ్మెంట్లో సైన్ చేసినటువంటి దేశాల యొక్క అనుమతితోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క సిఎన్సి మిషన్ ఏవైతే ఉన్నాయో అవి వాస్నర్ అరేంజ్మెంట్లో భాగంగా ఇంటర్నేషనల్ ఆర్మ్స్ కంట్రోల్ రెజిమీలో భాగంగా తీసుకొని పడ్డాయి అన్నమాట. అంటే ఏ దేశమైనా సరే ఆ దేశం యొక్క రక్షణ రంగానికి అవసరమైనటువంటి వెపన్స్ అయినా బాంబులైనా ఇలాంటివి తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ వాస్నర్ అరేంజ్మెంట్లో భాగంగా ఒకసారి తెలియజేసిన తర్వాతే అవన్నీ కూడా వాడాలి. ఆ వాడేటప్పుడు కూడా అవి సివిలియన్ పర్పస్గా వాడుతున్నారా, మిలిటరీ పర్పస్గా వాడుతున్నారా అని ఈ వాస్నర్ అరేంజ్మెంట్లో ఉన్నటువంటి అన్ని దేశాలకి తెలియజేసిన తర్వాతే వాళ్ళ యొక్క రక్షణ రంగానికి అవసరమైనటువంటి విషయాలన్నిటి కోసం ఆ యొక్క సిఎన్సి కంట్రోల్డ్ మిషన్స్ని ఉపయోగించవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఆర్మ్స్ కంట్రోల్ రెజిమీలో భాగంగా ఎందుకోసం అంటే ఎక్కడంటే అక్కడ న్యూక్లియర్ వెపన్స్ కానీ అండ్ ఏవైతే ఎక్విప్మెంట్ తయారు చేస్తూ ఉన్నారో మిస్సైల్స్ అలాంటివి తయారు చేసేటప్పుడు అవి సివిలియన్ పర్పస్గా వాడుతున్నారా, మిలిటరీ పర్పస్గా వాడుతున్నారా అని ముఖ్యంగా తెలియచేయాలి. సో ఇందులో అసలు ఈ వాస్నర్ అరేంజ్మెంట్ అంటున్నాం, అందులో ఎన్ని దేశాలు ఉంటాయంటే నియర్లీ 42 దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళందరూ కూడా అగ్రిమెంట్ మీద సైన్ చేశారనమాట. అండ్ అగ్రిమెంట్ మీద చేసినప్పుడు అవన్నీ కూడా కన్వెన్షనల్ వెపన్స్తో అయినా లేదా వాళ్ళు వాడేటువంటి మిసైల్ వెపన్స్ అయినా ఒక టెక్నాలజీని వాడుతున్నప్పుడు అంటే సిఎన్సి మిషన్స్ అన్నాం కదా, ఈ సిఎన్సి మిషన్స్ని లేదా ఇంకేదైనా న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్నటువంటి మిషన్స్ అయినా సరే ఒకసారి అన్ని దేశాల యొక్క అనుమతితోనే ఇందులో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వాడుకోవాలి. ఈ అగ్రిమెంట్లో లేని దేశాలు ఏవి కూడా ఎలా అంటే ఏ విధంగా పర్మిషన్ లేకుండా ఎలా అంటే అలా వాడడానికి వీల్లేదనమాట. అండ్ ఇక్కడ సిఎన్సి మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్న ప్రోగ్రామింగ్ చేయగలిగేటువంటి మిషన్స్. అవి ఎక్కువ యాక్యురసీ వర్క్ చేస్తాయి. మనుషుల కన్నా కూడా అంటే నార్మల్గా తయారు చేసేటువంటి కన్నా కూడా కంప్యూటర్ కంట్రోల్డ్ మిషన్స్తో తయారు చేసేటువంటి వెపన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా బెటర్గా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇస్తాయన్నమాట. అందుకోసమే సిఎన్సి మిషన్స్ని వాస్నర్ అగ్రిమెంట్లో చేర్చడం జరిగింది. అండ్ ఈ సిఎన్సి మిషన్స్ అని చెప్తున్నాం, అవి ఎందుకోసం, ఇవి మన దేశంలో కూడా ఉన్నాయా? సో మన దేశంలో కూడా ఉన్నాయి. మన దేశానికి కూడా మనం ఆ వాస్నర్ అగ్రిమెంట్లో ఉన్నాం కాబట్టి మనం వీటిని వాడుకోగలుగుతున్నాం. అండ్ సిఎన్సి మిషన్స్ అని ఏవైతే చెప్తున్నామో అవి కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్డ్ మిషన్స్గా పిలువబడతాయి. అండ్ ఎస్పెషల్లీ ఇవి ఏంటంటే కంప్యూటర్ తోటే వీటి యొక్క వర్కింగ్ అండ్ ఆపరేషన్ అనేది ఉంటుంది. అంటే ఈ యొక్క మిషన్స్తో వర్క్ చేయాలంటే కంప్యూటర్ కంట్రోలింగ్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. అండ్ ఇవి ఎక్కువ శాతం జనరల్గా ఎక్కువ పెద్ద పెద్ద పరిశ్రమలో వాడుతూ ఉంటారు. లైక్ హై స్పీడ్ స్పిండల్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర అండ్ కొన్ని రకాలైనటువంటి స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ తయారు చేసేటువంటి పరిశ్రమల్లో జిర్కోనియం, ఎల్లాయిస్, ఇన్కోయిల్ ఇటువంటివి తయారు చేసేటువంటి మెటీరియల్స్ని హ్యాండిల్ చేసి ఏమన్నా వస్తువులు తయారు చేయాలంటే అటువంటి దగ్గర అన్ని చోట్ల కూడా ఈ సిఎన్సి మిషన్స్ అనే తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్నే ఎక్కువగా వాడుతూ ఉంటారు.
అండ్ దీనికోసమే సివిలియన్ పర్పస్గా ఉన్నప్పుడు పరిశ్రమల్లో వాడుతుంటారు. మిలిటరీ పర్పస్ అన్నప్పుడు ఈ మిషన్స్ ద్వారా న్యూక్లియర్ మిసైల్స్ అనేవి తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇవి 2 రకాలుగా వాడుతున్నారు కాబట్టి వ్యాస్నార్ అరేంజ్మెంట్లో ఉన్నటువంటి దేశాలకు అనుమతి అనేది కంపల్సరీగా కావాలి. అండ్ యుఎస్ శాంక్షన్స్ ఆన్ చైనీస్ కంపెనీ. సో యుఎస్ వాళ్ళు కొన్ని చైనాకు సంబంధించినటువంటి కంపెనీల మీద ఆల్రెడీ బ్యాన్ అనేది ఇచ్చారనమాట. సో జూన్ 2023 టైంలో యుఎస్ బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ వాళ్ళు కొన్ని 3 చైనీస్ కంపెనీల మీద ఈ మిస్సైల్ అప్లికబుల్ ఐటమ్స్ ఉన్నాయి, అవి చైనా నుంచి పాకిస్తాన్కి వెళ్తున్నాయని అనుమానించి కొన్ని కంపెనీల మీద శాంక్షన్స్ అనేవి విధించారనమాట. అంటే వాటి మీద పన్ను వేయడం లేదా వాటిని కొన్ని రోజుల పాటు బ్యాన్ చేయడం అనేది చేసింది యుఎస్. సో ఏ కంపెనీస్ అంటే జనరల్ టెక్నాలజీ లిమిటెడ్, ఆటోక్లేవ్ సప్లైస్ టు పాకిస్తాన్, అంటే పాకిస్తాన్కి ఏవైతే ఇవ్వకూడదో న్యూక్లియర్ క్యాబుల్ మిసైల్స్ లాంటివి తయారు చేసేటువంటి ప్రొడక్ట్ని చైనా సప్లై చేస్తుంది. ఆ సప్లై చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని యుఎస్ బ్యాన్ చేసిందనమాట. బీజింగ్ లియో టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్, చాంగ్జియో ఉత్యక్ కాంపోజిట్ కంపెనీ ఆల్రెడీ ఈ అన్నిటి ద్వారా ఒకసారి పాకిస్తాన్కి చైనా ద్వారా సప్లైస్ అనేవి వెళ్తూ ఉన్నాయి. ఇటువంటి మిస్సైల్ క్యాబుల్ అప్లికబుల్ అయ్యేటువంటి ఐటమ్స్ అన్నీ కూడా చైనా నుంచి పాకిస్తాన్కి వెళ్తున్న కంపెనీస్ని యుఎస్ బ్యాన్ చేసింది. సో వ్యాస్నర్ అరేంజ్మెంట్ అంటే ఏంటి? సో వ్యాస్నర్ అరేంజ్మెంట్లో భాగంగా ఎటువంటి జరుగుతుంది? సో విఎస్ అనేది ఒక ఆర్గనైజేషన్ లాగా అనమాట, అంటే ఒక గ్రూప్. ఈ గ్రూప్లో ఏంటంటే ఏవైతే ఇందులో మెంబర్ కంట్రీస్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సిఎన్ఏ మెటీరియల్స్ కావచ్చు అండ్ న్యూక్లియర్ క్యాబుల్ మిసైల్ కావచ్చు ఇటువంటివి తయారు చేయడానికి లేదా వేరే దేశానికి టెక్నాలజీని మార్చుకోవడానికి అయినా కూడా పర్మిషన్ అని ఉంటుంది. అంటే టెక్నాలజీని ఒక దేశం నుంచి ఇంకో దేశం కొనుగోలు చేయాలన్నా వాడుకోవాలన్నా విత్ పర్మిషన్ ఈ వ్యాస్నర్ అరేంజ్మెంట్లో ఉన్నటువంటి దేశాలన్నిటికీ తెలియజేసి వాడుకోవాలి. అది ఎందుకోసం అంటే దేశం యొక్క మిలిటరీ రక్షణ రంగం యొక్క పరిస్థితుల్ని ఇంకా మార్చుకోవడానికి అండ్ టెక్నాలజీని ఇంకా బెటర్గా వాడుకోవడం కోసం వ్యాస్నర్ అరేంజ్మెంట్లో అన్ని దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళకున్నటువంటి టెక్నాలజీని షేర్ చేసుకుంటాయి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిషనరీని కూడా షేర్ చేసుకుంటాయి అనమాట. అండ్ ఈ యొక్క వ్యాస్నర్ అరేంజ్మెంట్లో ఏవైతే మెంబర్ కంట్రీస్ ఉన్నాయో అవి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని అండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాని, అంటే ఈ యొక్క నెలలో మన దేశంలో కొన్ని మిసైల్స్ ఉన్నప్పుడు ఒక 6 నెలల తర్వాత ఇంకొంచెం పెరిగితే ఆ డేటాని మళ్ళీ షేర్ చేయాలన్నమాట ఈ వ్యాస్నర్ అరేంజ్మెంట్లో ఉన్నటువంటి అన్ని దేశాలకి. ప్రతి దేశం కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం డేటాని ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ వ్యాస్నర్ అరేంజ్మెంట్లో ఉన్నటువంటి అన్ని దేశాలకి తమ యొక్క డేటాని టెక్నాలజీని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందులో 8 బ్రాడ్ వెపన్ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక దేశం నుంచి ఇంకో దేశం కొనుగోలు చేస్తుందంటే కంపల్సరీగా ఈ వ్యాస్నర్ అరేంజ్మెంట్ కూటమికి ముందుగా నోటిఫికేషన్ తెలియచేసిన తర్వాతే ఇంకొక దేశం నుంచి కొనుగోలు చేయాలి. ఎటువంటివి అంటే బ్యాటిల్ ట్యాంక్స్, ఆర్మర్డ్ కంబాట్ వెహికల్స్, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్, వార్షిప్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒక దేశం నుంచి సపోజ్ యుఎస్ నుంచి మనం కంబాట్ వెహికల్స్ కొనాలి అంటే ముందుగానే వ్యాస్నర్ అరేంజ్మెంట్లో భాగంగా అందులో ఉన్నటువంటి అన్ని దేశాలకి ముందుగానే తెలియజేసి సో మేము అమెరికా నుంచి ఇన్ని కొంటూ ఉన్నాం, ఇంత అమౌంట్ చెల్లించామనేటువంటి నోటిఫికేషన్ వాళ్ళకి తెలియజేసిన తర్వాతే మనం ఆ దేశం నుంచి కొనుగోలు చేయాలి. సో తెలియజేయకుండా కొంటే అది రాంగ్ అనమాట, ఇల్లీగల్ కింద వచ్చేస్తుంది. ఖచ్చితంగా అన్ని దేశాలకు తెలియజేసిన తర్వాతే మన రక్షణ రంగం కోసం మేము ఇన్ని కొనుగోలు చేస్తున్నామని ముందుగానే చెప్పాలి. అండ్ వ్యాస్నర్ అరేంజ్మెంట్కి భాగంగా ఎటువంటివి ఉంటాయి? సో మన దేశం అయితే ఎప్పటి నుంచో ఉంది, 2017 నుంచే కూడా వ్యాస్నర్ అరేంజ్మెంట్లో భాగంగా ఉంది. బట్ చైర్మన్షిప్గా అంటే ఇండియా అనేది వ్యాస్నర్ అరేంజ్మెంట్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ టీంకి 2023 జనవరి 1 నుంచి కూడా చైర్మన్షిప్ హోదాలో అధ్యక్షత హోదాలో ఉందన్నమాట. అండ్ ఈ వ్యాస్నర్ అరేంజ్మెంట్లో భాగంగా 42వ వాలంటరీ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజ్యూమీలో భాగంగా 1996 నుంచి కూడా ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది ఉంది. అంటే డ్యూయల్ యూజ్ కోడ్స్, అంటే రక్షణ రంగానికి సివిలియన్ యూజ్కి వాడేటువంటి అన్ని వస్తువుల యొక్క డేటా మొత్తం ముందుగానే తెలియజేయాలి. బ్యాటిల్ ట్యాంక్స్, ఆర్మర్డ్ వెహికల్స్ అండ్ ఏవైతే కొత్త రకమైన టెక్నాలజీతో వాడేటువంటి గన్స్, వెపన్స్ ఉంటాయో అంటే మన దేశం యొక్క రక్షణ రంగానికి ఉపయోగపడేటువంటి అన్ని వెపన్స్కి సంబంధించినటువంటి డేటాని ఈ వ్యాస్నర్ అరేంజ్మెంట్లో ఉన్నటువంటి అన్ని దేశాలతోటి పంచుకోవాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని మనకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కొనుగోలు చేయడం, వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసేటువంటి ఆసక్తిని కూడా మనం ఇందులో చూపించవచ్చు. అండ్ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ ఇందులో ఏంటంటే మన దేశం ఇందులో భాగంగా ఉంది కాబట్టి
మనకి తెలిసి పాకిస్తాన్లోకి ఇటువంటి గూడ్స్ వెళ్తున్నాయి అన్నప్పుడు మనం ఈ యొక్క వ్యాస్నర్ అరేంజ్మెంట్లో బాగా ఉన్నాయి కాబట్టి మనకి ఇటువంటి ప్రొడక్ట్స్ మనకి తెలియకుండా వెళ్తున్నాయి అన్నప్పుడు మనం వాళ్ళని అడ్డగించడానికి మనకి పర్మిషన్ ఉంది. అంటే మన దేశానికి మనకి ఆ యొక్క మెటీరియల్ అనేది న్యూక్లియర్ క్యాపబిలిటీతో తయారు చేయగలిగే మిసైల్ని తయారు చేయగలిగేటువంటి డ్యూయల్ యూజ్ మెటీరియల్ కాబట్టి దాన్ని సీజ్ చేసేటువంటి అధికారం అనేది భారతదేశానికి ఉందన్నమాట. ఎందువల్లంటే వ్యాస్నర్ అరేంజ్మెంట్లో మనం కూడా ఒక భాగస్తులుగా ఉన్నాం కాబట్టి మన దేశానికి తయారు చేసేటువంటి మిసైల్స్ అనేవి టెర్రరిజాన్ని ప్రోత్సహించడానికి లేదా మన దేశం మీద అనవసరంగా దాడి చేయడానికి ఉపయోగించేటువంటి మెటీరియల్ కాబట్టి వాటి మీద కంట్రోల్ చేయగలిగేటువంటి అధికారం మన దేశానికి ఉంది. అండ్ ఇది ఇలా చేయడం ఏంటంటే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా జియో పాలిటిక్స్ అంటే ఒక్కొక్క దేశానికి చెందినటువంటి రాజకీయ వ్యవస్థలని అన్నింటినీ పరిశీలించినప్పుడు మన దేశంకి న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉందా, కెమికల్ బయలాజికల్ వెపన్స్ ఎన్ని ఉన్నాయి, ఏ దేశాల దగ్గర ఎంత క్యాపబిలిటీ ఉంది అండ్ ఏ దేశంకి ఏది అవసరం, అది కూడా సామరస్యంగా శాంతిపూర్వకంగా మన దేశాలు నడుచుకునేటప్పుడు ఏ విధంగా ఉండాలి అనేటువంటి అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని మనం ఇటువంటి వ్యాస్నర్ అరేంజ్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇటువంటి ట్రీటీస్లో మనం భాగంగా ఉన్నాం. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటే ఇది న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్స్ని కలిగి ఉండడానికి పర్మిషన్ ఇచ్చేటువంటి గ్రూప్ అనమాట. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంట. మనం ఇందులో భాగంగా లేం. ఎందుకంటే ఇందులో భాగస్తులుగా అయితే మన న్యూక్లియర్ వెపన్స్ని కలిగి ఉండకూడదు. కానీ మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, పక్కన పాకిస్తాన్, చైనా ఎప్పుడెప్పుడు దాడి చేస్తుందో తెలియనటువంటి పరిస్థితులు కాబట్టి మన న్యూక్లియర్ వెపన్స్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో కనుక జాయిన్ అయితే న్యూక్లియర్ వెపన్స్ మన దగ్గర ఉండకూడదు. అందుకోసమే మనం ఇందులో జాయిన్ అవ్వలేదు ఈ టీంలో. మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమి ఇందులో 2016లో జాయిన్ అయ్యారో 35వ మెంబర్గా. ఇందులో ఏంటంటే మనం న్యూక్లియర్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది మన దేశ రక్షణ వ్యవస్థకి వాడుకోవచ్చు. అది దేశంలో ఉన్నటువంటి అందరి బాధ్యతగా రక్షణ వ్యవస్థగా వాడబడుతుంది కాబట్టి అందులో మెంబర్గా ఉన్నాం. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఇందులో మనం మెంబర్లుగా లేము. ఎందుకంటే మనకు ఉన్నటువంటి న్యూక్లియర్ క్యాబుల్ మెటీరియల్ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంది మన దేశంలో. మనం వాడుకోవడానికి అంతగా లేదు. మనం ఇంకో దేశాలకి సప్లై చేసేటువంటి క్యాపబిలిటీ మనకు లేదు కాబట్టి ఇందులో మనం మెంబర్గా లేము. కొన్ని అగ్రదేశాలు మాత్రమే న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్లో భాగంగా ఉన్నాయి. వ్యాస్నర్ అరేంజ్మెంట్ సో ఇది ఏంటంటే ఏ దేశం దగ్గర డ్యూయల్ యూజ్ మెటీరియల్ ఉన్న ఆ యొక్క దేశం యొక్క టెక్నాలజీ పరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా పంచుకునేటువంటి ఒక గ్రూప్. వ్యాస్నర్ అరేంజ్మెంట్లో మన దేశం ఎప్పటి నుంచి ఉందంటే 2017 టైం నుంచి ఉంది. 42వ మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. అందుకే మనకి కూడా ఎక్కడన్నా ఈ యొక్క అక్రమంగా న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్నటువంటి మెటీరియల్ కనుక వెళ్తూ ఉంటే దాన్ని ఆపేటువంటి అధికారం మన భారతదేశానికి ఉంది. సో ఇందులో వ్యాస్నర్ అరేంజ్మెంట్లో ఉన్నటువంటి కొన్ని దేశాలు మొత్తం దేశాలు అనమాట. ఒకసారి నేమ్స్ ఏంటో కూడా చూద్దాం. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, కెనడా, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఇండోనేషియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఐర్లాండ్, ఇటలీ, జపాన్, లాట్వియా, లిథువేనియా, లగ్జంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రొమేనియా, రష్యన్ ఫెడరేషన్, స్లోవేనియా, సౌత్ ఆఫ్రికా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, టర్కీ, ఉక్రెయిన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఇవన్నీ కూడా వ్యాస్నర్ అరేంజ్మెంట్లో భాగంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా టెక్నాలజీని మార్చుకుంటే మిసైల్స్ని కూడా మార్చుకునేటువంటి పర్మిషన్ అనేది ఈ దేశాల మధ్య ఉంది. సో పాకిస్తాన్ మాత్రం ఇందులో లేదు కాబట్టి పాకిస్తాన్కి చెందినటువంటి కన్సైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మన దేశం అడ్డగించడానికి మన దేశానికి అధికారం అనేది ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.